హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. గతేడాది దేశవ్యాప్తంగా పెను వివాదాన్ని కేంద్ర బిందువైన ది కేరళ స్టోరీ ఇప్పుడు పార్ట్ 2తో మళ్ళీ చర్చలకు తెరలేపింది. తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడమే కాకుండా సినీ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు మంటలకు మరింత ఆజ్యం పోసింది. ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ బలవంత మత మార్పులతో పాటు అభ్యంతరకర రీతిలో బలవంతంగా బీఫ్ తినిపించే దృశ్యాలను చూపించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై తనదైన శైలిలో స్పందించిన ప్రకాష్ రాజ్ కేరళలో ఎంతో ఫేమస్ అయిన స్లో కుక్డ్ బీఫ్ ఫ్రై ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే అసలైన కేరళ అంటూ ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్గా మారింది. కేరళ సంస్కృతిలో ఆహారం అనేది కులమతాలకు అతీతమని, ముఖ్యంగా అక్కడి సీరియస్ క్రిస్టియన్ సాంప్రదాయాల్లో బీఫ్ అనేది ఒక భాగమని ప్రకాష్ రాజ్ గుర్తు చేశారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ఆహార స్వేచ్ఛ అని గౌరవించడం అని ప్రశంసిస్తుంటే మరికొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా బీఫ్ ఫోటోలు పెట్టే మీకు పంది మాంసం ఫోటోలు పెట్టే దమ్ముందా అంటూ నెటిజన్లు సవాల్ విసురుతున్నారు. ఇది కేవలం ఒక వర్గానికి టార్గెట్ చేయడమేనని, ఇది సెక్యులరిజం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ది కేరళ స్టోరీ 2 సినిమా రాకముందే ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.